మీరెప్పుడైనా ఈ విషయం గమనించారా? మనం సైకిల్ మీద వెళ్తుంటే కుక్కలు మనల్ని పట్టుకోవడానికి వాటి శక్తి మించి మన వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాయి. మనం ఎంత స్పీడ్‌గా వెళ్తున్నామో మన స్పీడ్‌ని అందుకొని మనల్ని కరవడానికి చాలా ప్రయత్నం చేస్తాయి. కానీ వాటంత వేగంగా మనం సైకిల్ తొక్కలేం. ఖచ్చితంగా మన శరీరానికి అవి గాయం చేసే వెళ్తాయి. అదే మనం బైక్ మీద వెళ్తుంటే స్పీడ్‌గా వెళ్ళొచ్చు గానీ, అవి మనల్ని పట్టుకునే ఛాన్సెస్ 70% ఉంటుంది. ఒకవేళ మనం ఆటోలో వెళ్తుంటే అవి లోపలికి వస్తే తప్ప మనల్ని పట్టుకోలేవు కాబట్టి, వాటికి కేవలం 40% మాత్రమే ఉంటుంది. అదే మనం కారులో వెళ్తుంటే డోర్ వేసుంటుంది కాబట్టి, అవి మన చుట్టూ పరిగెత్తగలవు కానీ, మనల్ని పట్టుకునే ఛాన్సెస్ చాలా తక్కువ. 0%. అదే మనం ఫ్లైట్‌లో వెళ్తుంటే అవి కనీసం పరిగెత్తలేవు కూడా. జస్ట్ అలా చూస్తూ ఉండిపోతాయి. అవునా? ఇప్పుడు మనం మాట్లాడుకున్న కథలో కుక్కలెవరంటే, మన ఎనకాల మన గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు. నువ్వేం చేసినా నీ వెనకాల నెగెటివ్‌గా మాట్లాడేవాళ్ళు. నీ గురించి నెగెటివ్‌గా పబ్లిసిటీ చేసేవారు. ఈ సైకిల్, బైక్, ఆటో, కార్, ఫ్లైట్ ఇవన్నీ మన జీవితాల్లో వచ్చే అప్‌గ్రేడ్స్. మనం లైఫ్‌లో ఎంత అప్‌గ్రేడ్ అయితే ఈ కుక్కలకి అంత దూరంగా ఉండొచ్చు. లైఫ్‌లో అప్‌గ్రేడ్ అవ్వడం కష్టపడితే సాధ్యమవుతుందేమో కానీ, మన ఎనకాల చెడుగా మన గురించి ప్రచారం చేస్తూ, మన ఎనకాల చెడుగా మాట్లాడే వాళ్ళని కంట్రోల్ చేయడం మాత్రం అసాధ్యమైన పని. కానీ ఇందులో మనకొక మార్గం ఉన్నది. ఏంటి అనంటే, అవి వినుకుంటూ ఇంకా మనం అభివృద్ధి కావడానికి ఆ మాటలు మనల్ని చాలా మోటివేట్ జేస్తాయి. ఇంకా మరింత కసిగా మనం పని చేసుకోవడానికి, మరింతగా ముందుకెళ్ళడానికి ఆ మాటలు మనం మన బలానికి వాడుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళని సీరియస్‌గా తీసుకోకుండా, వారి మాటలను, వారు పెట్టే ఆ పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకుంటూ, ముందుకు వెళ్తూ ఇంకా ఎక్కువగా అప్‌గ్రేడ్ అవుతూ ఉండడం చాలా మంచిది. అది వారికి మనం వేసే శిక్ష. మన రివెంజ్ ఎలా ఉండాలి అనంటే, వారికి అందనంత ఎత్తుకు ఎదగడమే మనం వారికి విధించే శిక్ష. అది గుర్తుపెట్టుకోండి చాలు.